హలో గైస్, వెల్కమ్ టు విజయ్ టాక్స్. టైగర్ ఫ్యాన్స్, ఎలా ఉంది ట్రైలర్? హ్యాపీయా? ఫుల్ హ్యాపీ? సాటిస్ఫై? ర్యాంప్ ఉంది కదా ట్రైలర్. యాంటీ ఫ్యాన్స్ ఎక్కడా? జంపా? అలాగే ఉండండి. ఇంకా ఇప్పుడు జస్ట్ బిగినింగ్ మాత్రమే. ముందు ఒకసారి ట్రైలర్ చూసి తర్వాత మాట్లాడదాం. నేను ప్రమాణం చేస్తున్నాను. నేను నా పేరుని, నా గుర్తింపుని, నా ఇంటిని, కుటుంబాన్ని, అన్నిటిని వదిలేసి ఒక నీడగా మారిపోతాను. రితిక్ రోషన్ వాయిస్ ఇందులో మార్చినట్టున్నారు. ఒక ఊరు పేరు లేని, రూపం లేని నీడలాగా. నేను మాటిస్తున్నాను, ఎవ్వరు చేయలేని పనుల్ని నేను చేసి చూపిస్తాను. నేను చేసి చూపిస్తా. అది ఇది చాలుగా. ఇక యాంటీ ఫ్యాన్స్ ఎక్కడ ఉంటారు? ఇక మొత్తం జంప్ అయిపోయి ఉంటారు. ఇది ఒక్కటి చాలు. ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. పోరాడలేని యుద్ధాన్ని నేను పోరాడతాను. మిత్రులైనా సరే, ఆప్తులైనా సరే పట్టించుకోను. ప్రేమించిన వారిని కూడా చూడను. వెనకడుగు వేయకుండా వెళ్ళిపోతాను. మంచి చెడు, తప్పు ఒప్పు, పాపం పుణ్యం అనే ప్రతి గీతని, అది 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 పేరు తెచ్చిపెట్టని సాక్ష్యాలు లేని త్యాగాలు ఎన్నో చేస్తాను. ఖాళీద్. దాని ఖరీదు నా ప్రాణమైన, చివరికి నా ఆత్మైన ఆశలు చెల్లిస్తాను. టీఆర్ కూడా మంచి ఫైట్ పెట్టారుగా. కుండ దాటేస్తాను. ఇప్పుడు నేను మనిషిని కాదు, ఆయుధాన్ని. ఆయుధాన్ని చస్తా లేదా చంపుతా. చస్తా, చంపుతా. Death before dishonor. Service before self. India first. India first. అంతే. ఇక రేపు పొద్దున రిలీజ్ అయిన తర్వాత అంతే చూడాలి. ఇక అది అది ఇది ఇదొక్క షాట్ చాలు. ఇక ఇదొక్క షాట్ చాలు, ఇదొక్క ఇమేజ్ చాలు, ఇదొక్క షాట్ చాలు. ఇది ఇప్పుడు వరకు ఎవరైతే మురిగారో, ఎవరైతే నెగిటివ్ ప్రచారం చేశారో, ఇదొక్క షాట్ చాలదా? ఇదొక్కటి. పులి పులి ఇలా చూడ. कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन. He's a soldier. You are a soldier. He's a soldier, you are a soldier. And this is war. This is war. చూడు. ఏం చెప్పాలి? ఇక ఇంకేం చెప్పాలా? మాటలేవుగా. హ్యాపీ. మీరు ఊహించిన దానికంటే ఒక మెట్టు ఎక్కువే ఉంటుందని చెప్పా. 100%. అంటే ఈ విషయం వాళ్ళకి కూడా తెలుసు, ఎవరికి, బాలీవుడ్ వాళ్ళు కూడా తెలుసు. అది దృష్టిలో పెట్టుకుని, సౌత్లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ని దృష్టిలో పెట్టుకుని, ఎన్టీఆర్ అన్న క్రేజ్ని దృష్టిలో పెట్టుకుని ఈ ట్రైలర్ అనేది కట్ చేయడం జరిగింది. క్లియర్గా కనపడుతుంది. సో ఇక ఆఫ్టర్ ట్రైలర్ చెప్పా కదా, ఆఫ్టర్ ట్రైలర్ రిలీజ్ ఇక రచ్చే ఉంటుంది. ఇక ఎవడో కామెంట్ చేయడానికి కూడా ఏమి ఉండదు అనమాట. టీజర్లో ఏదో కొంచెం తక్కువైందనమాట. టీజర్లో ఇంకెవరికి మాటలు ఉండవు. ఇంకా ఈ పాటికి చాలామందికి మాటలు పడిపోయి ఉంటాయి. ఇక మూవీ రిలీజ్ అయిన తర్వాత ఎన్టీఆర్ అన్న విధ్వంసం చూస్తారు. ఇది 100% పక్కా. కాసుకోండి. ఈ పాటికి ఎవడన్నా నాకు తెలిసి ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళు కాసుకొని కూర్చుంటారు. ఎవరైతే దీని ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ అవుద్ది, ట్రోల్ చేద్దాం, ఎవరైతే నెగిటివ్గా కామెంట్ చేద్దాం, కొంతమంది కూర్చుని ఉంటారు. ఇక వీళ్ళకి సౌండ్ లేకుండా ఈ పాటికే పెట్టి బేడ సర్దుకుని వెళ్ళిపోయి ఉంటారు. ఇక ఆఫ్టర్ మూవీ రిలీజ్ ఇక ఇంకేముండవు అనమాట. ఇక మాటలేవు, తోటాలే. ఇక అది అందులో అందులో సీన్ ఉంది కదా, కాల్చడం. ఇక అదే ఉంటుంది ఇంకా సినిమాలో. అదే ఆ బుల్లెట్స్ ఎలాగైతే వస్తున్నాయో, ఎన్టీఆర్ అన్న యాక్టింగ్ కూడా వార్ 2లో రేపు సినిమా ఆఫ్టర్ రిలీజ్ ఇలాగే ఉండబోతుంది అనమాట. కొంతమంది కామెంట్ పెడుతున్నారు, అంటే ఈ నా వీడియోల కింద కొంతమంది కామెంట్ పెడుతున్నారు, అంత సినిమా లేదు, సింగిల్గా దేకలేకే మల్టీ స్టారర్ చేస్తున్నాడు, అంటే టాలీవుడ్లో ఎవరు హీరోలు దొరకలేదా, ఈయన వెళ్ళి అడిగాడు ఏంటి వాళ్ళని, ఇతను వెళ్ళి మల్టీ స్టార్ అంటే ఎన్టీఆర్ అని వెళ్ళి వాళ్ళని అడిగి అందులో రోల్ అనేది నాకు అని చెప్పి అడిగాడు. అయినా కాదు కదా, వాళ్ళే కదా పిలిచారు ఈయన్ని. సో వాళ్ళే కదా ఇంత హైప్ ఇచ్చారు, వాళ్ళే కదా
ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి క్రేజ్ అంటే చూస్తున్నారు. ఎందుకు మనం మాట్లాడుతున్నాం అంటే దానికి కొంచెం సింక్ అవ్వాలన్నమాట. అంటే మనం మాట్లాడేది ఇప్పుడు ఎన్టీఆర్ అన్న వెళ్ళి వాళ్ళని ఏమి ఆఫర్ అడగలేదుగా, ఏది యశ్రాజ్ ఫిలిమ్స్లో. అసలు ఈ కాంబినేషన్ అనేది ఎవరు ఊహించింది? ఆ డైరెక్టర్కి టాట్ వచ్చింది రితిక్ రోషన్ పక్కన అంతటి కరెక్ట్గా డ్యాన్స్లో కానీ, ఫైట్లో కానీ, ఎలివేషన్స్లో కానీ ఒక హీరో కావాలి. అన్నిట్లో సింక్ అవ్వాలి కదా. ఇప్పుడు కట్అవుట్ ఉండే సరిపోదు కదా, డ్యాన్స్లో పోటీ పడాలిగా. రుతిక్ రోషన్తో అంటే హిందీలో రుతిక్ రోషన్తో పాటు డ్యాన్స్ చేసే వాడు లేడు. హిందీలో టాప్ డ్యాన్సర్ రుతిక్ రోషన్. ఆ విషయం అందరికీ తెలియదు ఇప్పటి నుంచో, అది ఎప్పటి నుంచో. మరి దానికి సింక్ అవ్వాలి కదా, ఆ డ్యాన్స్కి సింక్ అవ్వాలి, ఆ యాక్షన్కి సింక్ అవ్వాలి. అలాగే నువ్వా నేనా ఆ ఫేస్లో ఆ హావభావాలు పలికించాలి కదా. దానికి ఎవరు సింక్ అవుతారంటే అది వాళ్ళు ఎంచుకున్నారు. ఇప్పుడు ఈయన హిల్లీ ఏం చెప్పి అక్కడ నాకు ఒక అందులో పాత్ర ఉండని చెప్పి అడగలేదు కదా. మీరు కింద కామెంట్లు పెట్టినట్టుగా సింగిల్గా దేకలేక మల్టీ స్టారర్ చేశాడు. సో మీరు ఎన్ని చెప్పుకున్నా ఎన్ని అనుకున్నా నాకు తెలిసి ఇప్పుడు ఆఫ్టర్ ట్రైలర్ మీ మాటలు పడిపోయి ఉంటాయి. ఎన్ని అనుకున్నా రేపు ఆగస్ట్ 14th ఇది జస్ట్ శాంపుల్ ట్రైలరే కదా. ఆగస్ట్ 14th అస్సలు మెయిన్ విధ్వంసం ఏంటో చూడబోతున్నారు. చూడండి, ఇది జస్ట్ ఒక చిన్నపాటి ట్రైలర్ రివ్యూ లాంటిది మాత్రమే. ఒక ట్రైలర్ రివ్యూ కూడా జస్ట్ వీళ్ళందరి కోసం ఒక చిన్న వీడియో చేశాను అనమాట. ఇక నెక్స్ట్ ఇప్పుడు నేను కాసేపట్లో దీని గురించి పార్ట్ టు పార్ట్ దీని గురించి డీటెయిల్గా మనం వివరించుకుంటూ ఇంకో వీడియో అయితే చేద్దాం. ఇక ఈలోపు వీడియోకి ఒక చిన్న లైక్ వేసుకోండి. టైగర్ అండ్ ఫ్యాన్స్ ఉంటే కింద టైగర్ అని చెప్పి కామెంట్ చేయండి. సో మరిన్ని ఇలాంటి కంటెంట్ వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.